హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ వస్తువులను అయితే మనం వాడుతూ ఉంటాము. అయితే ఈ 3 వస్తువులను వాడడం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. మరి ఆ 3 వస్తువులు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక చాలామంది అకస్మాత్తుగా అయితే చనిపోతూ ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు. అయితే చనిపోయినప్పుడు వాళ్ళతో పాటు ఎలాంటి వస్తువులను కూడా ఎవరు తీసుకొని వెళ్ళరు. వాళ్ళు చేసిన పాప పుణ్యాలను మాత్రమే తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే చాలామంది వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ వస్తువులను అయితే వాడుతూ ఉంటారు. అయితే ఎక్కువ మంది పాపాలు చేసిన వాళ్ళు మృత్యువు అంటే చనిపోయే సమయంలో ఎక్కువ బాధను పడాల్సి వస్తుంది. అలాగే ఎక్కువ పుణ్యాలు చేసిన వాళ్ళు మరణ సమయంలో తక్కువ బాధను అనుభవించి పైకి వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళు నరకంలోకైనా స్వర్గంలోకైనా వాళ్ళ పాప పుణ్యాలను బట్టి వెళ్తూ ఉంటారు. ఆత్మకు ఎప్పుడు కూడా మరణం అనేది ఉండదు. కాబట్టి చాలామంది వాళ్ళు చేసిన పాప పుణ్యాలను బట్టి అంటే చివరి రోజుల్లో ఎక్కువ బాధను కానీ సంతోషకరమైన జీవితాన్ని కానీ ప్రశాంతంగా మరణించడం కానీ జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ పాప పుణ్యాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం పుణ్యాలు మాత్రమే చేస్తూ ఉండాలి. అలా అయితేనే మన చనిపోయిన తర్వాత మన ఆత్మ కూడా శాంతిస్తుంది. అయితే చాలామంది చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఈ మధ్యలో ప్లేట్లు కానివ్వండి ఏదైనా బహుమతి ఇస్తూ ఉంటారు. వాటిని మనం ఎప్పుడు కూడా ఇంట్లో వాడకూడదు. అలాగే మనం వాడేటప్పుడు వాడుకుంటే ఏదైనా తినడం కానీ ఏదైనా చేయొచ్చు, కానీ మనం పూజ చేసేటప్పుడు కానీ ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఎలాంటి వస్తువులను కానీ మనం వాడకూడదు. అలాగే వాళ్ళ జ్ఞాపకార్థంగా మనం వాళ్ళ ఫోటోలను వాళ్ళని మర్చిపోలేక మనం వాళ్ళ ఫోటోను దేవుని గదిలో పెడుతూ ఉంటాం, అంటే పూజ గదిలో పెడుతూ ఉంటాం. పూజ గదిలో పెట్టడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో పెట్టి పూజించడం వల్ల మనం పూజించే దేవుళ్ళకు మన మీద కోపం వచ్చి మన కుటుంబంలో వివాదాలు, భార్యాభర్తల మధ్య కోపతాపాలు ఏర్పడి కుటుంబం విడిపోయేలాగా మారుతుంది. అలాగే చనిపోయిన వారి ఫోటోలను పడక గదిలో ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. మరియు చనిపోయిన వారి ఫోటోల పక్కన బ్రతుకున్న వాళ్ళ ఫోటోలను పెట్టడం వల్ల బ్రతుకున్న వాళ్ళ ఆయుష్ కూడా తగ్గిపోతుంది. అలాగే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. బ్రతుకున్న వాళ్ళ ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే చనిపోయిన వారి ఫోటోలను ఈశాన్య దిక్కులో పొరపాటును కూడా పెట్టకూడదు. ఉత్తరం గోడ వైపు చూసేలా పూర్వీకుల ఫోటోలను పెట్టాలి. నైరుతి దిశలో మాత్రమే పూర్వీకుల ఫోటోలను పెట్టడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా కుటుంబం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుంది. పూర్వీకుల ఫోటోలను వాస్తు శాస్త్రం ప్రకారం మనం సరైన పద్ధతిలో పెట్టినట్లయితే పితృదేవతల ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అలాగే పూర్వీకుల చనిపోయిన వారి ఫోటోలు ఎప్పుడు కూడా వాళ్ళు ఏడ్చినట్టు కానీ కోపంగా ఉన్న ఫోటోలను పెట్టకూడదు. వాళ్ళు సంతోషంగా ఉన్న ఫోటోలను పెట్టినట్లయితే మనం వాళ్ళ ఫోటోలను చూసినప్పుడు వాళ్ళు మన మీద చూపించిన ప్రేమ మనకు గుర్తుకు రావాలి. చనిపోయిన వారి ఆభరణాలు కానివ్వండి, వాళ్ళు వేసుకున్న గొలుసులు, గాజులు ఇలాంటివి బంగారివి కానీ వెండివి కానీ ఏవైనా ఉన్నప్పుడు మనం వాళ్ళ వస్తువులను మనం ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. వాళ్ళని ఉపయోగించినట్లయితే వాటిలలో వాళ్ళ ఆత్మ దాగి ఉంటుంది. కాబట్టి మనం సొంత వాళ్ళమే అయినప్పటికీ కూడా ఆత్మ మోక్షం కోసం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మన చనిపోయిన వారి ఆత్మలు. కాబట్టి మనం వాళ్ళ ఆభరణాలను వాడాలి అనుకుంటే వాటిని కరిగించి మళ్ళీ వేరే వస్తువులను చేయించుకున్న తర్వాతనే వాటిని వాడాల్సి ఉంటుంది. అలాగే బట్టలు కూడా చనిపోయిన వారి బట్టలను మనం ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. వాళ్ళ బట్టలలో కూడా వాళ్ళ ఆత్మ దాగి ఉంటుంది. కాబట్టి వాళ్ళ బట్టలను మనం ఉపయోగించినట్లయితే వాళ్ళకున్న ఇబ్బందులు కానివ్వండి ఏదైనా మనకు వచ్చేలా చేస్తుంది. ఆత్మ సంతోషం కోసం మనని ఇబ్బంది పెడుతుంది. ఇలా పూర్వీకుల బట్టలను కానివ్వండి ఏ వస్తువులను కూడా మనం ఉపయోగించకూడదు. పూర్వీకుల జ్ఞాపకార్థం ఇచ్చిన వస్తువులను కూడా మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. ఇలా ఉపయోగించినట్లయితే మనం కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఇలా కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.